12 సంవత్సరాలుగా ఆవిడ వయసు ఎంతో తెలియదు, ఆవిడ పేరేంటో తెలియదు, ఆవిడ ఊరేంటో తెలియదు, కానీ ఆవిడ రోగానికి ఉన్న వయసు మాత్రం 12 సంవత్సరాలు. తృణీకరించబడి ఉంటుందో, ఎన్నిసార్లు ఇంటి వేయబడి ఉంటుందో. ఇంటిలో నుంచి కట్టుకున్న భర్త, కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, కన్న బిడ్డలు అందరూ ఇంట్లో నుంచి నెట్టివేశారు. ఊరు బయట ఎక్కడో జీవిస్తా ఉంది. కారణం ఏంటి తెలుసా అండి? బ్లీడింగ్, రక్తస్రావము 24 అవర్స్ 12 సంవత్సరాలు అనుభవించింది. ఒకనొక రోజు యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకుంది. అనేక మార్లు ఆయన అద్భుతాలు చేస్తున్నాడని విన్నది, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని విన్నది, చనిపోయిన వారిని లేవదీస్తాడు అన్నది విన్నది, కుంటివారు బాగుపడుతున్నారు, గుడ్డివారు చూపు పొందుతున్నారు, మాట రాని వారు మాట్లాడుతూ ఉన్నారు అని విన్నది. కానీ ఆ అదృష్టం నాకు ఈ రోజు నా వైపుకి వస్తా ఉన్నారు, నా ప్రాంతానికి వస్తా ఉన్నారు, సంతోషంతో ఆనందంతో గెంతులు వేస్తా ఉంది. కానీ ఈ జనం ఉంటారు కదా ఆయన చుట్టూ, ఈ జనంలోకి నేను ఎలా వెళ్ళాలి ఆలోచన కలిగింది. రెడీ అయింది, యేసుని కలవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవాలి అంటే ఆ రోగాన్ని ఆయన ఆశ్రయించాలి, ఆశ్రయించగా అద్భుతాన్ని పొందుకోవాలి చూస్తారేమోనని వెనకగా వెళ్ళి ఏం చేసిందండి? తన చెంగు హల్లెలూయా టచ్ చేసిందంటే దేవునిని ఆశ్రయించగా అద్భుతం జరిగింది. రక్తస్రావం ఏమైపోయిందండి? 12 సంవత్సరాలు లేదు ఆ బాధను తట్టుకోలేక, వేదనతో, ఆ దిగులుతో, చింతతో అనేక రాత్రులు గడిపి నిద్రలేని రాత్రుల్లో, ఆకలితో కడుపు కాల్చుకున్న రాత్రుల్లో. కానీ ఆ రోజు ఎంతో ఆశతో యేసయ్యను ఆశ్రయించాలి అనుకుంది. యేసయ్య దగ్గర నేను అద్భుతాన్ని పొందాలి అనుకుంది. ఆశ్రయించగా ఆశీర్వదించే దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించే వానికి ఏ మేలు చేయక మానని దేవుడు, ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం చదువుకున్నాం మనం. ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నా, ఏ సమస్యలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని బాధ వేదన చింత నీలో ఈ రాత్రి దాగి ఉంటే ఆ యేసుని ఆశ్రయించు. అద్భుతాలు చేయడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో జస్ట్ మాట్లాడి కూడా మాట్లాడాల. యేసయ్య వెనుకకు తిరిగి కూడా చూడాల. అద్భుతం జరిగిందా లేదండి? జస్ట్ చెంగు పట్టుగా తన క్లాత్, తన వేసుకున్న అంగీని పట్టుకోగానే అద్భుతం చూసింది. హల్లెలూయా హల్లెలూయా. అనేకులకు సాక్ష్యం ఇస్తూ వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అది కూడా చూడండి 47వ వచనం. ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టేనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియజేశారు. అలో అద్భుతాలు పొందినటువంటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం సాక్ష్యం ఇవ్వడానికి భయపడతాం, అనేకులకు తెలియచేయడానికి భయపడతాం. అనేకులకు దేవుడు నా పట్ల చేసిన కార్యం ఇది, నేను ఆయన ఆశ్రయించాను, నా పట్ల అద్భుతం చేశాడు అని చెప్పడానికి ఎంతో ఫీల్ అవుతాం. హల్లెలూయా. అప్పటి వరకు వేధించబడతాం, బాధించబడతాం, తృణీకరించబడతాం, త్రోసివేయబడతాం, సమస్యలు నలిగి కరిగిపోతాం. కానీ అద్భుతం పొందుకున్న తర్వాత, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఒక్కరికి కూడా సాక్ష్యం ఇవ్వలేని జీవితాలు మన బ్రతుకులు ఎన్ని ఉన్నాయో. 12 సంవత్సరాలు వేదనతో ఉన్నటువంటి స్త్రీ, బాధతో ఉన్నటువంటి స్త్రీ, రోగంతో ఉన్నటువంటి స్త్రీ, వాసన, చెడు వాసన, భయంకరమైన వాసన కొడుతూ ఉన్నటువంటి స్త్రీ హల్లెలూయా ఒక్క సెకండ్ తను మూసి కంతరిచేలోపు అద్భుతాన్ని చూసింది. కారణం ఏంటండి? కారణం ఏంటండి? దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని అంటుకుంది, విశ్వాసంతో ముందుకు వచ్చింది, సాక్ష్యం ఇస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆశ్రయిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రజల మనుషుల సానుభూతి అక్కర్లేదండి. నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే ఆయన ఆశ్రయించావు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే ఆయన పాదాల చెంత మోకరించు, అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆశ్రయిస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, ఆశ్రయిస్తే శాంతిని పొందుకుంటావు, ఆశ్రయిస్తే సమాధానాన్ని పొందుకుంటావు, ఆశ్రయిస్తే నెమ్మదిని పొందుకుంటావు, ఆశ్రయిస్తే కుటుంబంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా, శోధనలు ఉన్నా వాటన్నిటినీ తప్పించబడతాయి. సంతోషంతో, ఆనందంతో పొందుకున్న తర్వాత సాక్ష్యం ఇచ్చే జీవితం కలిగి ఉంటే అనేకులను దేవుని వైపుకి నడిపించగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆశ్రయించడం ద్వారా నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటున్నావు, నువ్వు ఆశ్రయించడం ద్వారా నువ్వు అద్భుతాన్ని చూస్తా ఉన్నావు, నువ్వు ఆశ్రయించడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఉన్నావు. ఈ ఆశీర్వాదం, ఆరోగ్యం పొందుకున్న నీవు అనేకులకు సాక్ష్యం ఇవ్వడం ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించగలవు. ఎంతమంది ఈ పనిని చేయగలుగుతున్నాం క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా? హల్లెలూయా.